SQL ప్లస్ కమాండ్స్లో సెట్ కమాండ్ ఉంది. ఈ సెట్ కమాండ్ అనేది నెంబర్ ఆఫ్ సిస్టమ్ వేరియబుల్స్కి వాల్యూస్ని సెట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క SQL అరాకిల్ ఎన్విరాన్మెంట్ కంట్రోలింగ్కి చాలా సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. వాటికి వాల్యూస్ సెట్ చేసేదానికి ఇవన్నీ కూడా సిస్టమ్ వేరియబుల్స్, వీటన్నిటికీ వాల్యూ సెట్ చేసేదానికి సెట్ కమాండ్ ఉపయోగపడుతుంది. చూడండి, అరే సైజ్, ఆటో కమిట్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్. ఓకే, మరి వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం ఎలా వర్క్ అవుతాయి అనేసి. సో మామూలుగా కమిట్ అనేది మీరు ఇస్తున్నారు. కమిట్ దేనికి? మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని పర్మనెంట్ చేసేదానికి కమిట్ కమాండ్. మరి ఆటో కమిట్ అంటే ఆటోమేటిక్గా మీరు కమిట్ కమాండ్ అప్లై చేయకుండా మీరు ఇక్కడ ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఇన్ని మిల్లీ సెకండ్స్ ప్రకారం ఆటోమేటిక్గా అది ట్రాన్సాక్షన్స్ని కమిట్ చేసుకుంటూ పోతుంది. అంటే మీరు ఇన్సర్షన్, అప్డేషన్ అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు ఆటో కమిట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే డేటా సేఫ్గా డేటాబేస్లోకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. అది ఆటో కమిట్ యొక్క యూస్. నెక్స్ట్ కాల్ సపరేటర్. కాలమ్స్ని సపరేట్ చేసేదానికి ఈ వేరియబుల్ యూజ్ అవుతుంది. మరి ఆ సపరేటర్ ఏంటి అనేది మనం ఇక్కడ ఏదో ఒక క్యారెక్టర్స్ ఇచ్చినట్లయితే ఆ కాలమ్ సపరేటరు ఈ విధంగా వర్క్ అవుతుంది. చూడండి, కాలమ్స్ మధ్యలో సపరేటర్, మీరు ఇచ్చిన సపరేటర్ వచ్చిందనమాట. డేటా రిట్రైవ్ చేసినప్పుడు ఈ విధంగా తెలుస్తుంది మీకు. అదే మామూలుగా రావాలనుకోండి, మళ్ళీ సెట్ కాల్ సెప్ స్పేస్ ఇచ్చేసండి, స్పేస్ క్యారెక్టరే వస్తుంది యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ ఎకో ఆన్ ఆఫ్. అంటే ఒక ఫైల్ని మీరు ఏ అనే ఫైల్ ఆల్రెడీ ఉందనుకుంటాను, ఎడిట్ ఏ ఆల్రెడీ ఉంది. మరి దాంట్లో ఉన్న కమాండ్స్ మీరు సెట్ ఎకో ఆన్ అని ఇచ్చినట్లయితే ఆ కమాండ్స్ స్టార్ట్ చేసి రన్ చేసేటప్పుడు స్టార్ట్ అనేది ఒక కమాండ్, స్టార్ట్ ఏ అంటారు. అంటే ఆ ఫైల్ని రన్ చేస్తూ కమాండ్ లాగా, ప్లస్ ఆ కమాండ్ యొక్క ఆ ఫైల్లో ఉన్న కమాండ్స్ యొక్క లిస్ట్ కూడా ఇస్తుంది. కమాండ్ దాని రిజల్ట్, మళ్ళీ కమాండ్ దాని రిజల్ట్, కమాండ్ దాని రిజల్ట్. ఎందుకు ఎకో ఆన్ అని ఇచ్చాం. మరి అదే ఎకో ఆఫ్ అని ఇస్తాం. సెట్ ఎకో ఆఫ్, ఇప్పుడు స్టార్ట్ ఏ అనండి. చూడండి, ఓన్లీ రిజల్ట్ వస్తుంది, కమాండ్ మాత్రం రావటం లేదు. అట్లా ఇప్పుడు కూడా చూడండి, రిజల్ట్ మాత్రమే వచ్చింది, కమాండ్ రాలేదు. సో కమాండ్ వాటి రిజల్ట్ రెండు రావాలంటే ఎకో ఆన్ పెట్టండి, లేదంటే ఎకో ఆఫ్ పెట్టండి. నెక్స్ట్ సెట్ ఎడిట్ ఫైల్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. సెట్ ఎడిట్ ఫైల్ ఏ, గ్యాప్ అని కూడా ఇక్కడ ఎడిట్ ఫైల్ ఏ అని ఇచ్చాం. ఇప్పుడు మీరు ఎడిట్ అనగానే డైరెక్ట్గా ఏ అనే ఫైలే ఓపెన్ అవుతుంది. ఓకే, మామూలుగా ఎడిట్ అంటే బఫర్ ఫైల్ ఓపెన్ అవుతుంది, దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి, లేదంటే ఎడిట్ అని వేరే ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎక్స్ సంథింగ్. ఇప్పుడు ఎడిట్ ఫైల్ ఏ అని పెట్టాం కాబట్టి అదే ఎడిట్ ఫైల్గా ఓపెన్ అవుతుంది, డిఫాల్ట్గా అదే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెట్ ఫీడ్బ్యాక్ అని ఉంది. ఫీడ్బ్యాక్ ఇక్కడ మీకు చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ రిట్రైవ్ చేస్తే ఫీడ్బ్యాక్ రావాలి, ఇది ఫీడ్బ్యాక్. 14 rows సెలెక్టెడ్ అలా వచ్చింది. ఇప్పుడు సెట్ ఫీడ్బ్యాక్ టు 5 అని ఇస్తున్నాం. అంటే మినిమం 5 రికార్డ్స్ వస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది. అదే నేను 20 ఇస్తాను, అంటే మినిమం 20 రికార్డ్స్ రిట్రైవ్ చేస్తేనే
ఫీడ్బ్యాక్ వస్తుంది. స్లాష్ కొట్టండి, 20 రికార్డ్స్ లేవు, ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫీడ్బ్యాక్ రాలేదన్నమాట. ఆ విధంగా ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్డింగ్స్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. సెట్ హెడ్డింగ్ ఆఫ్ అంటాను. సెట్ హెడ్డింగ్ ఆఫ్ అనగానే ఇప్పుడు మీరు రిట్రైవ్ చేయండి. చూడండి, హెడ్డింగ్స్ ఏమి లేవు, డేటా వచ్చింది. పైన హెడ్డింగ్స్ వాటి డేటా కూడా ఉంది. ఇప్పుడు హెడ్డింగ్స్ లేవు, డేటా మాత్రమే వచ్చింది. మళ్ళీ ఆన్ అని పెట్టినట్లయితే మళ్ళీ ఏమొస్తాయి, హెడ్డింగ్స్ తోటి వస్తాయి. ఇంతకు ముందు వచ్చినట్లే హెడ్డింగ్స్ వచ్చే కాలం హెడ్డింగ్స్, తర్వాత వాటి కింద డేటా రావడం జరిగింది. నెక్స్ట్ లైన్ సైజ్. మనం రెగ్యులర్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఈ లైన్ సైజ్ తోటి. లైన్ డేటా యొక్క ఈ రో యొక్క సైజు ఎక్కువగా ఉంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం లైన్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో లైన్ సైజ్ ఇప్పుడు 40 పెట్టాను, చాలా తక్కువ పెట్టాను. కాబట్టి ఇప్పుడు చూడండి, స్లాష్ అంటే ప్రీవియస్ కమాండ్ని రన్ చేస్తే ఏమైంది, ఇక్కడ దాకానే డేటా వస్తుంది. అంటే ఒక రో 2-3 లైన్లలో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అదే సెట్ లైన్ సైజ్ సపోజ్ 120 100 పెట్టండి. ఇప్పుడు చూడండి కంప్లీట్గా వస్తుంది. సో ఈ సెట్ కమాండ్స్ మనం సెట్ చేస్తున్నాం కదా, అవే ఇక్కడ కూడా ఉన్నది ఆప్షన్స్లో, ఎన్విరాన్మెంట్లో ఇవే సెట్ ఆప్షన్స్ అనేటివి. వీటికి వాల్యూస్ అన్ని మనం ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ పేజ్ సైజ్ ఎంత అనేది కూడా ఇవ్వచ్చు. టైటిల్స్ ఇవ్వండి, అంటే రిపోర్ట్ లాగా రావాలి కదా మీకు పేజ్ సైజు సెట్ చేయాలంటే. కాబట్టి టైటిల్స్ ఇవ్వండి, బి టైటిల్, టీ టైటిల్. సో ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా సెలెక్ట్ చేయండి. ఎన్ని పేజీలు వచ్చాయి, ఫస్ట్ పేజ్ వచ్చింది, సెకండ్ పేజ్, 2 పేజీలుగా వచ్చాయి. అంటే టాప్ టైటిల్ వచ్చింది, బాటమ్ టైటిల్ వచ్చింది. ఇక్కడ దాకా ఒక పేజ్ అని అర్థం. అదే సెట్ పేజ్ సైజ్ 50 అని ఇస్తాం. 50 అని ఇస్తే 50ని పేజ్ సైజ్గా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఉన్న 14 రికార్డ్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఒకే పేజీలో వచ్చే అవకాశం ఉందన్నమాట. గ్యాప్ వచ్చింది చూడండి అడంతా. అదే సెట్ పేజ్ సైజ్ మళ్ళీ 8 అంటాను. అంటే 8 రోస్కే పేజ్ సైజు అయిపోతుంది. అంటే ఇక్కడ 8 రోస్ అంటే అన్నీ కలుపుకోవాలి, స్పేసెస్ ఇవన్నీ కలుపుకుంటే అన్నీ కలిపితే 8 రోస్ అవుతాయి అన్నమాట. అదే సెట్ పేజ్ సైజ్ 20 అంటాం. 20 రికార్డ్స్కి 20 రోస్కి ఒక పేజ్గా సెట్ అయింది. నెక్స్ట్ సెట్ పాస్ ఆన్. ఇది పేజ్ బై పేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చేదానికి ఈ పాస్ ఆన్ అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా ఇక్కడ ఎక్కువ రోస్ ఉండే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. పోనీ ఎక్కువ రోస్ ఉండే డేటా ఏ టేబుల్లో లేదు, నేను SQL డేటాబేస్లో ఉండే, అరాకిల్ డేటాబేస్లో ఉండే డిక్షనరీని కాల్ చేస్తున్నాను. డిక్షనరీలో మీకు అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టేబుల్స్ నేమ్స్, కాలమ్స్ నేమ్స్, కన్స్ట్రైంట్స్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ అయి ఉంటుంది అనమాట. మరి ఆ డిక్షనరీని కాల్ చేస్తున్నాం. చూడండి, స్క్రాల్ వెళ్ళిపోతూ ఉంది. మధ్యలో కంట్రోల్ బ్రేక్ కొడితే ఆగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, స్క్రాల్ వెళ్ళిపోతుంది. అట్లా ఉంటే పేజ్ బై పేజ్ మీరు చూసుకోవాలనుకుంటే సెట్ పాస్ ఆన్. ఇప్పుడు చూడండి, డిక్షనరీని కాల్ చేస్తున్నాను. జస్ట్ క్లోజ్ అయింది. ఎనీవే పేజ్ బై పేజ్ అక్కడ ఇన్ఫర్మేషన్ స్క్రాల్ అయ్యేదానికి సెట్ పాస్ ఆన్ యూజ్ చేస్తాం. మళ్ళీ నార్మల్గా రావాలనుకోండి సెట్ పాస్ ఆఫ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రికార్డ్ సపరేటర్. రికార్డ్స్కి మధ్యలో సపరేటర్ ఏం రావాలి, ప్రతి రికార్డ్కి సపరేటర్ వచ్చేటట్టుగా సెట్ ఆర్ఈసి సెప్ ఈచ్ అన్నాం. అంటే ప్రతి రికార్డ్కి కూడా ఇక్కడ సపరేటర్ రావాలి అని అర్థం. మరి ఆ సపరేటర్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇక్కడ నేను స్టార్ పెట్టాను. చూడండి, ఇప్పుడు ప్రతి రికార్డ్కి ఈ స్టార్ లైన్ బై లైన్ వస్తుంది.
అదే రికార్డ్ సపరేటర్ ఆఫ్ చేసేసినట్లయితే ఇప్పుడు మీరు డేటా సెలెక్ట్ చేయండి, నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ సెషన్స్లో మీరు నేర్చుకోబోయే PLSQLలో ఈ DBMS అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అని మెసేజెస్ని అవుట్పుట్ మెసేజెస్ని పంపిస్తారు. మరి ఈ అవుట్పుట్ మెసేజెస్ చూడండి స్లాష్ పెట్టి ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది, కానీ ఈ మెసేజ్ రాలేదు. అంటే ఈ మెసేజ్ యాక్చువల్గా ఇక్కడ అవుట్పుట్గా రావాలి. మరి ఈ యొక్క DBMS అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ లాంటి కమాండ్స్ యొక్క రిజల్ట్ రావాలి అంటే మీకు సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని పెట్టినట్లయితే ఇక నుంచి నెక్స్ట్ ఎన్నిసార్లు మీరు ఇట్లాంటి కమాండ్స్ని PLSQLలో అప్లై చేసినా సరే దాని రిజల్ట్ ఇమీడియట్గా వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ ఒరాకిల్ క్లాస్ అని రావడం జరిగింది. సో ఒక్కసారి మీరు సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని ఇచ్చినట్లయితే నెక్స్ట్ టైం అంతా కూడా మీరు వీటిని అప్లై చేసుకోవచ్చు. వీటిని రన్ చేసుకుంటే ఆ రిజల్ట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాంప్ట్, కమాండ్ ప్రాంప్ట్ SQL గ్రేటర్ దెన్ అని ఉంది అక్కడ, SQL ప్రాంప్ట్. అది కాకుండా మీరు మార్చుకోవచ్చు. హలో అన్నాను, ఇక హలోనే కమాండ్ ప్రాంప్ట్గా వస్తుంది. చూడండి, హలో దగ్గరే మనం కమాండ్స్ ఇవ్వాలి. అదే మళ్ళీ ఇంతకు ముందర ఎలా ఉందో అలా మార్చేస్తాం. ఓకే, ఆ విధంగా ప్రాంప్ట్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ సెట్ సఫిక్స్. జనరల్గా మీరు ఎడిట్ సంథింగ్ జెడ్ అన్నారనుకోండి, జెడ్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? SQL ఉంటుంది. చూడండి, z.SQL అని. మరి అలా కాకుండా వేరే ఎక్స్టెన్షన్ మీరు సెట్ చేయాలి అంటే అప్పుడు ఈ కొటేషన్లో ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈడి జెడ్ అన్నాం అనుకోండి, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది? z.txt, SQL కాదు. ఓకే, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వ్రాప్ ఆన్, వ్రాప్ ఆఫ్. అంటే నెక్స్ట్ లైన్లో కంటిన్యూ కావాలా వద్దా అనేదానికి. డిక్షనరీని మనం ఇందాక సెలెక్ట్ చేసాం, అది రో పెద్దదిగా ఉంటుంది. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లైన్ సైజు చిన్నది చేద్దాం. లైన్ సైజ్ సపోజ్ 50 అని ఇచ్చానండి. ఇప్పుడు మామూలు మన ఎంప్లాయీ టేబులే సెలెక్ట్ చేద్దాం, డిక్షనరీ ఎక్కర్లేదు. ఏమని వచ్చింది? ఒక రో నెక్స్ట్ లైన్లో కూడా కంటిన్యూ అయ్యి వస్తుందన్నమాట. మరి ఎందుకు? అక్కడ లైన్ సైజ్ తగ్గించాం కాబట్టి వ్రాపింగ్ అయ్యింది. వ్రాప్ ఆన్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, అదే సెట్ వ్రాప్ ఆఫ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకే వచ్చింది డేటా, రిమైనింగ్ డేటా కట్ అయిపోయింది, రాలేదు, నెక్స్ట్ లైన్లో రాలేదన్నమాట. ఆ విధంగా మళ్ళీ సెట్ వ్రాప్ ఆన్ అని ఇస్తాను, నెక్స్ట్ లైన్లో వస్తుంది. అదే మీకు లైన్ సైజు ఫుల్గా ఉంటే ఈ వ్రాపింగ్ అంతా అవసరం లేదు, ఇట్లా కంటిన్యూ అయిపోతుంది లైన్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ఈ సిస్టమ్ వేరియబుల్స్కి వాల్యూస్ని సెట్ చేసేదానికి సెట్ కమాండ్ని మనం అప్లై చేయొచ్చు.